రొయ్యలు పల్లీ కారం తయారు చేద్దామండి. రొయ్యలు పల్లీ కారంకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. రొయ్యలు 250 గ్రాములు, కారం 2 స్పూన్లు, పల్లీలు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఎండు మిరపకాయలు 4, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. సో షెఫ్, ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో మనం పచ్చి పల్లీలు ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్ లో వేయించుకోవాలంటారు కదా. సో ఈ రొయ్యలు పల్లీ కారం కోసం మనం పల్లీ కారం మసాలా చేసుకోవాలి. సో ఈ పల్లీ కారం మసాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సో మనం దీనికోసం వేరుశనగ పల్లీలు తీసుకోవాలి. సో దీనికి తొక్క తీయాల్సిన పని అయితే లేదు, డైరెక్ట్ గా మనం ఈ పల్లీని తీసుకోవచ్చు. సో దీన్ని ఇలా మనం క్రిస్పీగా వేగాల్సిన పని లేదు. సో దాని పచ్చిదనం పోయేలా వేయిస్తే సరిపోతుంది. ఓకే, సో ఈ పల్లీ కారం కోసం అని. ఓకే, అలాగే దీంట్లో మనం ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేస్తాం. సో ఎండుమిరపకాయలు వేస్తున్నాను. సో దీనికి మనకి ఆ ఘాట్ అనేది వస్తుంది కారం. ఓకే, సో ఎండుమిరపకాయలు వేసాను. అలాగే కరివేపాకును కూడా మనం దీంట్లో ఈ స్టేజ్లో కొంత కరివేపాకును కూడా యాడ్ చేస్తాం. సో కరివేపాకు వేస్తున్నాను. సో కొంచెం కరివేపాకు మీరు ఎక్కువనే వేసారు కాబట్టి టేస్ట్ ఏమైనా డామినేట్ అయ్యే ఛాన్స్ ఉందా ఆ కరివేపాకు అరోమాతో? లేదండి, ఇది యాక్చువల్గా ఈ మసాలా రొయ్యల పల్లీ కారం మసాలా మనం కొంత క్వాంటిటీ చేసుకొని ఇది అవసరమైతే మనం ఉంచుకోవచ్చు. సో మనం దీనికి ఎంత అవసరమైతే అంతే వేస్తాం. సో ఇక్కడ ఏంటంటే కొద్దిగా క్వాంటిటీ కోసమని నేను చేస్తున్నాను. ఓకే, సో ఇది నార్మల్ గా మనకి పొడిలాగా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. పొడిలాగా కూడా చేసి పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ పల్లీ కారం పొడిలాగా రాదు, యాక్చువల్లీ కొంచెం ముద్దలా వస్తుంది. ఓకే, సో ఎందుకంటే మనం దీని తర్వాత వెల్లుల్లి రెబ్బలు అవి యాడ్ చేస్తాం కాబట్టి సో అది ఒక ముద్ద దీనిలో వస్తుంది. ఓకే, సో దీన్ని స్టవ్ ఆఫ్ చేద్దాం. పల్లీలు మనం మిక్సీలో వేసుకుందాం. ఓకే, అయితే మిక్సీలో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ పల్లీలు వేసాం కదా, సో దీంతో పాటు మనం దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా మనం దీంట్లో వేస్తాం. సో వెల్లుల్లి రెబ్బలు వేసాను. అలాగే ఉప్పు. ఓకే, దీంట్లో ఉప్పు వేస్తాం. ఓకే, ఈ మసాలాకు తగినంత ఉప్పు వేయాలి. అలాగే దీంట్లో కారం కూడా యాడ్ చేయాలి మనం. సో కారంతో మనకి కలర్ కూడా వస్తుంది. ఓకే, సో కారం ఇందులో మనకు కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు. అంటే స్పైస్ లవర్స్ ఎక్కువగా స్పైసీని ఇష్టపడే వాళ్ళైతే కొంచెం మసాలాస్ కారం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. సో దీనిలో మనం ఎండుమిరపకాయలు వేసాం, అలాగే వెల్లుల్లి రెబ్బలు వీటన్నిటిని వేసి ఉప్పు వేసి చక్కగా దీన్ని మనం ఒక కోర్సుగా పేస్ట్ లా చేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేయకూడదు. సో మనకి ఈ విధంగా పల్లీ కారం అయితే రెడీ అయిందండి. సో దీన్ని స్మూత్ పేస్ట్ లా కాదు, జస్ట్ అలా కోర్స్ లా చేస్తే సరిపోతుంది. ఓకే, సో పల్లీ కారం మసాలా అయితే మనకి రెడీ అయిపోయింది. ఓకే, సో మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకుందాం అండి. సో ఇప్పుడు మనం రొయ్యలు కుక్ చేసుకుందాం, రొయ్యలు పల్లీ కారాన్ని. ఓకే, సేమ్. సో దీంట్లో మనం ముందుగా నూనె వేసుకుందాం అండి. ఓకే, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. సో ఈ ఉల్లిపాయ ముక్కలు వేసా, ఉల్లిపాయ ముక్కలను వేగనిద్దాం మంచిగా. సో ఆ పొడి అనేది మనం నిల్వ చేసి పెట్టుకోవచ్చు కదా? పెట్టుకోవచ్చు అండి. సో అంటే దీనిలో మనం వెల్లుల్లి రెబ్బలు డైరెక్ట్గా వేస్తాం కాబట్టి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓకే, సో బయట పెట్టద్దు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి అది ఒక 1 వీక్ వరకు ఉంటుంది. సో మనం అదర్గా ఏమైనా అంటే కోడిగుడ్డు యూస్ చేసిన కోడిగుడ్డుతో పాటు ఇలాగా పల్లీ కారం చేయొచ్చు, లేదంటే రొయ్యలతో చేయొచ్చు, చికెన్తో చేయొచ్చు, నాన్ వెజ్ ఈవెన్ వెజిటబుల్స్తో కూడా చాలా చేయొచ్చు అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది అది. ఓకే, సో ఈ విధంగా ఇలా ఉల్లిపాయలు సాఫ్ట్గా వేగుతున్నాయి కదా. ఓకే, దీంట్లో మనం పచ్చిమిరపకాయ ముక్కలు, సో పచ్చిమిరపకాయ ముక్కలను దీంట్లో మనం యాడ్ చేస్తాం. సో కారం ఎక్కువగా కావాలనుకుంటే వేపుడు మంచి చట్పటా రావాలనుకుంటే కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేసుకోండి. ఓకే, సో ఇలా పచ్చిమిరపకాయలను కూడా మంచిగా ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు వేయించాలి. ఓకే, దీంట్లో ఇప్పుడు మనం ముందుగా ఇలా కడిగి పెట్టుకొని నీట్గా పెట్టుకున్నాం కదా, సో ఈ రొయ్యల్ని డైరెక్ట్గా మనం యాడ్ చేయొచ్చు. ఓకే, సో దీనికి మ్యారినేషన్ ప్రాసెస్ అదంతా ఏం అవసరం లేదు, డైరెక్ట్గా వేసేయచ్చు. ఓకే, సో ఈ రొయ్యల్ని కూడా నేను దీంట్లోనే అలా వేగనిస్తున్నాను. సో దీంట్లో మనం స్పైసెస్ అన్ని యాడ్ చేద్దామండి. సో ఈ రొయ్యల్లో పసుపు, అలాగే కారం మనం మసాలాలో కూడా వేసాం, ఇక్కడ మళ్ళీ ఈ రొయ్యలు కూడా కొద్దిగా వేస్తున్నాం. సో కారం, సో పచ్చిమిరపకాయలు, కారం, ఎండుమిరపకాయలు అన్నీ మంచి ఘాట్ అయితే వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఇలా మిక్స్ చేస్తూ సో ఇలా వేగుతున్నాయి కదా. సో ఇప్పుడు మనం దీంట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పల్లీ కారం ముద్దని యాడ్ చేయాలి. సో మొత్తం వేసేవద్దు, సో మనకి
దీనికైతే ఒక 2 స్పూన్ల వరకు సరిపోతుంది. ఓకే. సో ఈ క్వాంటిటీకి. ఓకే. సో సో ఇది మనం ఫైన్ గ్రైండ్ అయితే చేసుకోవద్దు, అవసరం కొంచెం లేదు. మనకి ఆ పల్లి ఉంటే మనం తినేటప్పుడు బాగుంటుంది అనమాట. ఓకే. సో స్మూత్ పేస్ట్లా అయితే చేయకూడదు. ఓకే. ఓకే, దీన్ని మిక్స్ చేద్దాం ఇలా పర్ఫెక్ట్గా. సో ఈ విధంగా ఇలా పల్లి కారం వేసాం కదా. సో దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా మరి కొద్దిగా వేస్తున్నాం. అలాగే కరివేపాకుతో పాటు కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. సో వీటిని వేసుకున్నాక కొంచెం బ్యాలెన్స్ అంటే ఆ టెక్స్చర్ కోసమని లైట్గా మనకి కొద్దిగా వాటర్ పడుతుంది. సో ఇది వేపుడులా చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదు, బట్ చాలా తక్కువ వాటర్ పడుతుంది. సో ఎందుకంటే మనకి ఈ పల్లి కారం ఏదైతే వేసామో అది పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. సో దీన్ని కాసేపు మనం మూత పెట్టి ఆ రొయ్యలు పర్ఫెక్ట్గా ఉడకనిద్దామండి. సో మూత పెట్టండి. సో చూస్తున్నారు కదా, రొయ్యలకి మసాలాస్ అన్ని బాగా పట్టి పర్ఫెక్ట్గా ఉడికే వరకు కొంచెం టైం పడుతుంది. కాసేపు వెయిట్ చేద్దాం. సో కాసేపు రొయ్యల్ని మసాలాతో పాటు వేగనిచ్చాం కదా, మరి ఉడికిందో లేదో ఒకసారి షెఫ్ని అడిగి తెలుసుకుందాం మనం. షెఫ్, మరి వేగిందంటారా? చూద్దామండి. వావ్, ఆల్మోస్ట్ వేగినట్టయితే నాకు అనిపిస్తోంది. మరి మీరేమంటారు? సూపర్, అంటే మంచిగా తయారైందండి. ఎస్. ఓకే, సో మనకి రొయ్యలు పల్లి కారం అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా కొద్దిగా అలా మనం పైనుంచి కొత్తిమీర చల్లుకుందాం. ఓకే, మంచిగా మిక్స్ చేసుకుందాం. సో సౌత్ ఇండియన్ స్టైల్లో రొయ్యలు పల్లి కారం సో చాలా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అండ్ మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే. సో ఘాటుగా మంచి చట్పటాలా అనిపిస్తుంది అనమాట ఇది. ఓకే. సో రొయ్యల్ని ఇష్టంగా తినేవారికి అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ మసాలా మొత్తం అలా వేడివేడిగా అన్నంలో మిక్స్ చేసుకొని, లేకపోతే పులావ్, ఫ్లేవర్డ్ రైస్ దేంతో తిన్నా కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే. ఓకే. రొయ్యలు పల్లి కారంకి కావలసిన పదార్థాలు: రొయ్యలు 250 గ్రాములు, కారం 2 స్పూన్లు, వేరుశనగ పల్లి 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఎండుమిరపకాయలు 4, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పసుపు 1/2 స్పూను, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. రొయ్యల పల్లి కారం తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో పల్లీలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకొని స్టవ్ ఆపి మిక్సీ జార్లోకి తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కాసేపు వేగనివ్వాలి. తర్వాత రొయ్యలు, పసుపు, కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న పల్లికారం, కరివేపాకు, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. రొయ్యలు బాగా ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసుకొని కలిపి స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఘాటుగా రొయ్యల పల్లికారం రెడీ.